ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధిలో భాగంగా కొత్తగా ప్రతిపాదించిన రేడియల్ రోడ్స్ గురించి వివరాలు చూద్దాం. ఈ రేడియల్ రోడ్స్ అభివృద్ధిలో భాగంగా ముందుగా హైదరాబాద్ లోంచి పాస్ అవుతున్న 9 నేషనల్ హైవేస్ అలానే 2 స్టేట్ హైవేస్ ని రేడియల్ రోడ్స్ లాగా వాడుకుంటారు. ఈ స్టేట్ హైవేస్ మరియు నేషనల్ హైవేస్ ని అవసరమైన దగ్గర 200 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేస్తారు. సో వాటిలో మొదటిది ఇక్కడ మీరు చూస్తున్న నేషనల్ హైవే 163. ఇది ఈ వరంగల్ వైపు రాయగిరి దాకా అలానే వికారాబాద్ వైపు మన్నిగూడ దాకా అభివృద్ధి చేస్తారు. దాని తర్వాత ఉన్నది ఇక్కడ మీరు నేషనల్ హైవే 930P అని చూస్తున్నారు కదా. ఈ 930P అనేది ఇక్కడ గౌరెల్లి దగ్గర నుంచి మందాపురం దాకా. ఈ 930P నేషనల్ హైవేకి సంబంధించి వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. నెక్స్ట్ ది నేషనల్ హైవే 65 ఇటుపక్క చౌటుప్పల్ దాకా అలానే ముంబై వైపు పెద్దాపూర్ దాకా ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్ మనం చూస్తున్నది నాగార్జున సాగర్ వైపు ఉన్న స్టేట్ హైవే. దీనిని కూర్మేడ్ దాకా అభివృద్ధి చేస్తారు. దాని తర్వాత ఉన్నది నేషనల్ హైవే 765. ఇది శ్రీశైలం హైవే. దీనిని అమంగల్ దాకా అభివృద్ధి చేస్తారు. దాని తర్వాత ఉన్నది నేషనల్ హైవే 44. ఇది బెంగళూరు హైవే. దీనిని ఇటువైపు రాయకల్ దాకా అలానే నాగపూర్ వైపు నాగులపల్లి దాకా అభివృద్ధి చేస్తారు. అలానే దీని పక్కనే ఉన్న కరీంనగర్ స్టేట్ హైవేని గుందనపల్లి దాకా అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్ నేషనల్ హైవే 163 మనం ఆల్రెడీ చూసాం. NH65 కూడా చూసాం. నెక్స్ట్ ఉన్నది నేషనల్ హైవే 765D. దీనిని రెడ్డిపల్లి దాకా అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా 9 నేషనల్ హైవేస్ మరియు 2 స్టేట్ హైవేస్ ని రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యేదాకా ఉన్న డిస్టెన్స్ ని అభివృద్ధి చేస్తారు. సో ఈ నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ కాకుండా ఇంకొక 5 రేడియల్ రోడ్స్ ని ఫేజ్ 1 లో నిర్మిస్తారు. వాటిని ఇక్కడ మనం బ్లూ కలర్ లో చూడొచ్చు. అవి ఒకటి ORR ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర నుంచి కన్కల్ దాకా, రెండవది నార్సింగ్ దగ్గర నుంచి చీమల్దరి దాకా, మూడవది నాగులపల్లి దగ్గర నుంచి మందాపూర్ దాకా, నాలుగవది యాడ్గార్పల్లి దగ్గర నుంచి ఇటిక్యాల్ దాకా, ఐదవది కీసరా దగ్గర నుంచి దత్తాయిపల్లి దాకా. ఈ విధంగా మొత్తం 16 రోడ్లని ఫేజ్ 1 లో అభివృద్ధి చేస్తారు. ఫేజ్ 2 లో కూడా 16 రేడియల్ రోడ్స్ ని ప్రపోజ్ చేశారు. అవి ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర నుంచి కేశంపేట దాకా ఒకటి, అలానే ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర నుంచి మధురాపూర్ దాకా రెండవది, మూడవది సుమారుగా జన్వాడ దగ్గర నుంచి అన్కాపూర్ దాకా, నాలుగవది వెలిమల దగ్గర నుంచి తేల్పోలే దాకా, ఐదవది కర్దనూరు దగ్గర నుంచి గోపాలరం దాకా, ఆరవది ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర నుంచి శివంపేట దాకా, ఏడవది మల్లంపేట దగ్గర నుంచి కాసలా దాకా, ఎనిమిదవది ఎగ్జిట్ 5 కి 6 కి మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి తియాల్పూర్ దాకా, తొమ్మిదవది మునీరాబాద్ దగ్గర నుంచి రంగంపేట దాకా, పదవది ధర్మవరం దగ్గర నుంచి చేవర్తి దాకా, 11వది పడమట సాయిగూడ దగ్గర నుంచి దత్తారపల్లి దాకా, 12వది కొర్రిమూల దగ్గర నుంచి ఎర్రంబల్లి దాకా, 13వది సుమారుగా ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర నుంచి మందోళ్లగూడెం దాకా, 14వది కోహిడా దగ్గర నుంచి కోతులాపురం దాకా, 15వది ఆదిబట్ల దగ్గర నుంచి తుర్కల్కుంట దాకా, ఈ 16వది ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి అమంగల్ దాకా. దీనినే గ్రీన్ ఫీల్డ్ రోడ్ లాగా వైడ్ చేస్తారు. ఇవి ఫేజ్ 2 లో నిర్మించే రేడియల్ రోడ్స్. తర్వాత ఫేజ్ 3 లో లింక్ రోడ్స్ నిర్మిస్తారు. అంటే ఈ రేడియల్ రోడ్స్ కి మధ్యలో కనెక్టింగ్ రోడ్స్ అన్నమాట. వాటిలో మొదటిది కట్టాల్ దగ్గర నుంచి చుక్కాపూర్ దాకా, రెండవది నేదునూరు క్రాస్ రోడ్స్ దగ్గర నుంచి చీపునుతల దాకా, మూడవది తుక్కుగూడ దగ్గర నుంచి తలకొండపల్లె దాకా, నాలుగవది కొత్తూరు దగ్గర నుంచి చౌలపల్లె దాకా, ఐదవది కొత్తూరుకు ముందు స్టార్ట్ అయ్యి ఇక్కడ పర్వతాపూర్ దాకా, ఆరవది హైదరాబాద్ దగ్గర నుంచి ఉమ్మత్యాల దాకా, ఏడవది వెంకటాపురం దగ్గర నుంచి కుత్బుల్లాపూర్ దాకా, ఎనిమిదవది ఇంద్రారెడ్డి నగర్ దగ్గర నుంచి కమ్మిటా క్రాస్ రోడ్స్ దాకా, అలానే 9వది అదే రోడ్ లో సుమారుగా ఇక్కడ నుంచి సిద్ధులూరు దాకా. ఇంకా ఇక్కడ చిన్న చిన్న లింక్ రోడ్స్ ఉన్నాయి. ఇవి నార్సింగ్ నుంచి ఫతేల్పూర్ వెళ్లే రోడ్డుకి అలానే ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో కనెక్టింగ్ రోడ్స్ అనమాట. తర్వాతది ఇక్కడ ఫతేల్పూర్ దగ్గర నుంచి పులిమామిడి దాకా, నెక్స్ట్ ఈ పాటి గనాపూర్ దగ్గర నుంచి ఈ ఏరియా దాకా, తర్వాత ఆలూరు దగ్గర నుంచి గిర్మాపూర్ దాకా, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి చిన్న కంజర్ల దాకా, అలానే ఇక్కడే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి పెద్ద కంజర్ల దాకా. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 4 దాటిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర ఇక్కడ గోట్ల దగ్గర నుంచి మూసాపేట దాకా, తర్వాత ఈ రూప్ సింగ్ తండా దగ్గర నుంచి పంబండ దాకా, తర్వాత కొక్కనాడ దగ్గర నుంచి సామలపల్లి దాకా, తర్వాత తుర్కపల్లి దగ్గర నుంచి పీర్లపల్లి దాకా. ఇంకా ఇక్కడ ORR దగ్గర నుంచి వీటికి చిన్న చిన్న కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి జనగాం దాకా, తర్వాత గున్గాల్ దగ్గర నుంచి కొట్టల దాకా, తర్వాత ఇక్కడ మాల్ దగ్గర నుంచి వట్టిపల్లి దాకా, అలానే రావిర్యాల దగ్గర నుంచి గుమ్మిడివల్లి దాకా. మొత్తం 28 లింక్ రోడ్స్ ని ప్రపోజ్ చేశారు. ఇవన్నీ కాకుండా ఒక 9 గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ ని అభివృద్ధి చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ అంటే వాటిని కొత్తగా నిర్మించాలి. వాటిలో ఇందాక మనం చూసిన రేడియల్ రోడ్స్ లో మొదటిదైన తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి అమంగల్ దాకా ఒకటి, రెండవది ఈ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ దగ్గర నుంచి 3 ఉంటాయి. ఒకటి బూర్గుల్,
తర్వాత కేశంపేట్, తర్వాత తలకొండపల్లె. 5వది కొల్లూరు ఎగ్జిట్ 2 దగ్గర నుంచి పులిమామిడి దాకా. 6వది ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర నుంచి అంగడపేట దాకా. 7వది ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర నుంచి కోమటికుంట దాకా. 8వది ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర నుంచి ఎర్రంబల్లె దాకా. 9వది కోహ్డా దగ్గర నుంచి గుడి మల్కాపురం దాకా. ఈ విధంగా 9 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ ని అభివృద్ధి చేస్తారు. ఇలా అన్ని రోడ్స్ కలుపుకొని మొత్తంగా 60 రేడియల్ రోడ్స్ ని అభివృద్ధి చేస్తారు. ఇవి ఈ రేడియల్ రోడ్స్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.